ఇప్పుడైతే పుట్ట బంగారం మొత్తం జల్లెడ పట్టి అందులో ఏమైనా రాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసి నీట్గా మెల్లగా నైట్ అంతా కూర్చొని చేస్తారు. ఇక్కడైతే ఒరిజినల్గా అంటే పాత అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారి గద్దెను అయితే తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త గద్దెను వేసి పట్నం వేసి అమ్మవారిని పూజిస్తారు. ఈవినింగ్ 6-7 అయిందంటే బంగారం కోసం వెళ్తాము. ఇంకా మళ్ళీ వచ్చేసరికి మినిమం 9-10 అవుతుంది. ఆ 9-10 అయిన తర్వాత కొంచెం భోజనం చేసి అందరం కూర్చొని భోజనం చేస్తాము. ఉపవాసం ఉన్న వాళ్ళు చేయరు, మేము మాత్రమే చేస్తాము. చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే అమ్మవారి గద్దెను కొత్తగా కట్టడానికి మట్టిని సేకరించి అవన్నీ పనులు జరుగుతూ ఉంటాయి. ఇక మేము అప్పుడు పడుకున్నాము. పట్నం వేసి అమ్మవారిని చేసేసరికి 2-3 మార్నింగ్ 2-3 అవుతుంది. నిజంగా మాకైతే 2:30 అయింది. రియల్గా 2:30కి స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే అమ్మవారి కళ్యాణం స్టార్ట్ చేస్తారు. అలా ఆయన కొట్టుకుంటూ అమ్మవారి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఆయన ఊపుతున్నారు చూడండి, అలా అమ్మవారిని ఊపుతూ కింద పట్నం ఉంటుంది, పక్కన గద్దు ఉంటుంది. మళ్ళీ మా ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు పక్కన కూర్చొని అలా ఊపుతూ ఉండాలి. ఆయననేమో కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. మీరు రియల్గా చూడండి, మార్నింగ్ 3-7 అవుతుంది అసలు టైం. సండే నైట్, ఇది 10th May 2026. మరి కొంచెం మాడు అడ్డడ్డ వస్తుంది, బాగా రాదు, చూసుకోద్ది. కొన్ని గిన్నెలు మూతపెట్టలేదు. మనం భోజనం చేసినాక మూత కడుక్కుంటాం. సర్వల నీళ్ళు మళ్ళా ఏడాది రేపు అట్లా మేము ఎత్తుకున్నట్టే 5 ఏళ్ళ గొత్త, లేకపోతే డుబ్బులాన్ని తీసుకొచ్చి నేను కొట్టమే గంగల భారత అని చెప్పు. అంతే మరి నేనైతే నాకు కొంచెం నేను మీకంటే ముందే నేను వచ్చిన రైట్. మంచి అనుమానం లేకుండా మంచిగా ఇచ్చాయి, ఏమీ బాధ లేదు. నిరత్తాను తెలంగాణ వన్లే. ఇదైతే పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ పార్ట్ 3 నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా జోక్గా, చాలా ఫన్నీగా, అసలు చాలా నవ్వుకుంటారు మీరైతే. అంత బాగుంటాయి వీడియోస్. నెక్స్ట్ వీడియోస్ చూడాలంటే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా మిస్ కాకుండా చూడండి. బాయ్, మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోతో.